గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రులు. పంచమంలో గురువు. శుభకాలం కొనసాగుతోంది. లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి. మీ ఆశయాలు కార్యరూపాన్ని ఇస్తాయి. ప్రయత్నం బలంగా ఉండాలి. చంచలత్వం లేకుండా స్థిరత్వంతో సకాలంలో బాధ్యతలని ప్రారంభించండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. శ్రేష్టమైన ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి. ఉన్నత స్థితి లభిస్తుంది. అధికారులతో సత్సంబంధాలు బలపడతాయి. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అవకాశాలను అదృష్టంగా మార్చుకోండి. తగిన గుర్తింపు ఉంటుంది. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు. పేరు సంపాదిస్తారు. గౌరవం పెరుగుతుంది. సమాజంలో కీర్తిని పొందుతారు. ఆర్థిక అంశాలు అద్భుతంగా ఉన్నాయి. స్థిరాస్తులని వృద్ధి చేసుకునే వీలు కలగడంతో పాటు భూలాభం కూడా గోచరిస్తోంది. మీ యోగ్యతను అనుసరించి శుభ ఫలితాలని ఆర్థికంగా సాధించండి. శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల అదృష్టం గోచరిస్తోంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ఎటువంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికల ద్వారా శాంతంగా తెలివిగా ఆలోచించి ముందుకు సాగండి. కొన్ని సమస్యలను కూడా పరిష్కరించే వీలు కలుగుతుంది. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు గోచరిస్తున్నాయి. విజ్ఞానపూర్వకంగా అభివృద్ధి సూచితం. మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? కుంభరాశి వారు దుర్గామాతను దర్శిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.